ఓర్పు ఎక్కడ ఉంటుందో ఉంటుంది ఓర్పు, కానీ దాంతోపాటు తోకలు ఉంటాయి, చిరాకు ఉంటుంది. ఓర్పు వహిస్తూ ఉంటావు కానీ లోపల రగిలిపోతూ ఉంటావు. ఓర్పు దీర్ఘశాంతం వహిస్తూ ఉంటాం, మాట్లాడడం మౌనంగా ఉంటాం కానీ లోపల పర్వతాలు పేలిపోతూ ఉంటాయి. అందుకే ప్రభు చాలా స్పష్టంగా ఆయన వాక్ అండి శ్రేష్టమైంది. అందుకే ఆనందముతో కూడిన ఓర్పు అంటాడు. చిరునవ్వుతో సహనం, చిరునవ్వుతో ఓర్పు, చిరునవ్వుతో దీర్ఘశాంతం. అలాంటి స్టాండర్డ్స్ లైఫ్లో మనం సాధించాలి. అయితే ప్రభు అన్నాడు, మిమ్మల్ని ఎవరు హింసిస్తున్నారో యేసే నేర్పించాడు మనకి. అయ్యా తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ముఖం మీద ఉమ్మి వేసిన వారు, తల మీద కిరీటంతో ముళ్ళతో కొట్టినటువంటి వారిని, గుద్దులు వేసినటువంటి వారిని, ఈ వీపంతా కూడా కొరడాలతో చెల్లు చేసినటువంటి వారిని ప్రభు అంటున్నాడు, అయ్యా వీరిని క్షమించి. అదండి బాబు ఆనందముతో కూడిన దీర్ఘశాంతం. చెక్కు చెదరని చిరు నవ్వు ముఖం మీద. అబ్బో, ఇది చాలా కష్టం. ఇది సాధన చేయాలి. సాధన చేస్తే సాధ్యమవుతుంది. అపోస్తలుడైనటువంటి స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి పలికిన పలుకే ఆయన కూడా పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా వీరేం అపరాధం వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, ఈ అపరాధం వారి మీదకి రానివ్వక క్షమించు అని ప్రార్థన చేశాడు. ఐ లవ్ దిస్. నేను